నేను మాట్లాడదాం అనుకున్నా కానీ మనకు అట్లా కాదు. ఒకటి మనం ఈరోజు స్టేజ్కి ఉన్నామంటే కారణం మన గురువులు. వారు నాకు తెలిసిపోయి నేను ఒకటి నాకు ఇంగ్లీష్ అయినా హిందీ అయినా అభ్యర్థన ఉంటుండే. మన మాణిక్రెడ్డి సార్ కానీ 8th నుంచి చూస్తాం, 9th 10thలో వాళ్ళు కష్టపడినట్టు ఒకటి మన బ్యాచ్ కష్టపడ్డట్టు వేరే బ్యాచ్ కూడా కష్టపడలేదు. ఎందుకంటే అంతకుముందు మన స్కూల్లో 0%, అంత పూర్వము కొన్ని 2 years సంథింగ్ మ్యామ్. తర్వాత మన కోసం కొద్ది ఫ్లేవర్స్ ఉన్నారు పోయి వీళ్ళని కొద్ది స్నానాలు పెడితే కొద్ది మంచిగా మెరిట్ రాగలిగిన ఉద్దేశంతో నైట్ క్లాస్ నిర్వహించడం కానీ ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడం కానీ జరిగింది. తర్వాత నేను చేసి నాకు 5 members పాస్ అయినాం. తర్వాత మిగతా కొందరు వచ్చారు. వాళ్ళ కష్టానికి ఈరోజు మీకు బాధాభివందనాలు సార్. ఎందుకంటే మేము కూడా ఏం చదువుతాం రాబోయే అనిపించింది అప్పుడు కొడుతుంటే కూడా. నేను అయితే ఒకసారి మేడం తలెత్తి క్లాస్కి రాకుంది కొడుతుండే చదువుతుండే చెప్పలేసి. ఇక మేడం నాకు తెలిసి 9th class రాలేను, ఒక 1 year రాలే సోషల్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు. తర్వాత నాకు అనిపిస్తుంది ఇక మరో దెబ్బలు తిన్నా క్లాస్లో వింటే కూర్చుంటే మనం ఇంకా ఉన్న స్థానానికి పోతుందేమో అనిపించింది. ఈరోజు మా పిల్లలు కూడా చెప్తాను నేను, పోయి చూడండి నేనున్న ఏదో క్వశ్చన్ మంచిగా ఉన్నా, ఇంకా మీరు మంచిగా ఉండాలంటే మీరు చదవండి, చదువుతో పాటు స్కిల్స్ ఉండాలి. చదివితేనే వాల్యూ రావాలి, లేకపోతే వాల్యూ ఉండదు. చదివిన వానికి గురువులకు ఎట్లా వాల్యూ ఇస్తాం? ఎవరు నమస్తే పెట్టాం? ఇక పొలిటికల్ అందరికి నమస్తే పెట్టనేమో కానీ గురువుకి ఇచ్చినంత వాల్యూ దేనికి ఇయ్యం, అవునా కదా? గురువు చదువుకుంటేనే వాల్యూ. గురువులు చదువుకొని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కొట్టినంటే అది ఆషామాషి విషయం కాదు. వాళ్ళు మన స్థానం పెట్టారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము. థ్యాంక్స్. ప్లీజ్